హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో ఇది మా కందుకూరులో ఉంది. రీసెంట్గా అంటే ఒక 1 year అయిందనుకుంటా పెట్టి. ఇదివరకు ఇక్కడ రాజ్మహల్ థియేటర్ అని ఉండేది, అది తీసేసి స్మార్ట్ బజార్ అని పెట్టారు. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం. మా అమ్మ ఇదివరకు మా అక్కతో పాటు వెళ్ళిందంట, బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. సో ఇంటికి వచ్చాను కాబట్టి మా అమ్మ వాళ్ళకి అవసరమైన థింగ్స్ అవన్నీ తీసిద్దామని, ఆ థింగ్స్ ఒక 2-3 months వచ్చేలాగా తీసుకుందామని వచ్చాము. మా నాన్నేమో ఇక్కడ ఎక్కువ కాస్ట్లు ఉంటాయి, బయట తీసుకుందామని. నేనేమో బయట అయితే కొంతమంది ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కూడా అవి సేల్ చేస్తూ ఉంటారు, అందుకని ఇక్కడైతే ఎక్స్పైరీ అయిన థింగ్స్ పెట్టరు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. బట్ మా నాన్నేమో ఎక్కువ డబ్బులు అయిపోతాయని వద్దని చెప్పారు. బట్ స్టిల్ మేము వచ్చేసాము. ఇంకా అవసరమైన థింగ్స్, మా అక్క వాళ్ళ పిల్లలకి తినేవి అవన్నీ తీసుకున్నాము. ఇవి వచ్చేసి బై 1 get 1 ఆఫర్ ఉంది. అంటే నాకు ఇలాంటి చోట్లల్లో కొంచెం బెనిఫిట్ ఏంటంటే అదే కొంచెం అమౌంట్ తగ్గుతుంది ఎంఆర్పి ప్రైస్ మీద, అండ్ బై 1 get 1 ఆఫర్స్ కూడా ఉంటాయి. అవి కొంచెం మేలే కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో అందుకని తీసుకొచ్చాను. చాలా థింగ్స్ తీసుకుంది మా అమ్మ. ఇవన్నీ ఏమేమి కావాలో ఇంట్లోకి అవన్నీ తీసుకుంది. నార్మల్గా అయితే నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడే డీమార్ట్కి వెళ్ళి మా అమ్మకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వచ్చేదాన్ని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మని తీసుకొచ్చి మరి మా అమ్మకి ఏమేమి కావాలో అవన్నీ తీసిస్తున్నాను. బట్ ఇలాంటప్పుడు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది. మనం చదువుకునే రోజుల్లో మా అమ్మ వాళ్ళు మనకి మనం ఏమడిగినా కాదనకుండా తీసిస్తారు. మాకైతే మా అమ్మ నాన్న మేము చదువుకునే రోజుల్లో ఏది అడిగినా కాదనకుండా తీసిచ్చేవాళ్ళు. అంటే ఏ లోటు లేకుండా పెంచారు అని చెప్పొచ్చు. ఆ టైంలో మాకు ఎవరు రిలేటివ్స్ వాళ్ళంతా ఏమంతా హెల్ప్ చేసేవాళ్ళు కూడా కాదు. మాకంటూ ఉంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు కష్టపడే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి లైక్ పేబ్యాక్ లాగా, లేదంటే మన పేరెంట్స్ బాధ్యత మనం తీసుకోవాలి వాళ్ళు కొంచెం ఓల్డ్ అయినాక. సో అలా అనుకొని వచ్చి తీసిద్దామని చిన్న ప్రయత్నం అంతే. మా అమ్మకి ఇంకా చాలా మిక్సీ అవన్నీ చెడిపోయినాయి, అవేం తీసుకోకుండా కష్టాలు పడుతుంది. ఆ కష్టాలు చూడలేక తీసుకొచ్చేసా ఈరోజు ఎట్లకట్లా చేద్దామని. మిక్సీ తీసుకుందామంటే వద్దంటది ఎక్కువ కాస్ట్ అని. అయితే ఏమైంది, చిన్నప్పుడు మనకి ఎంత కాస్ట్ అయినా బట్టలు తీసి ఇచ్చేవాళ్ళు కదా. సో మనం కూడా ఇప్పుడు అవేం థింక్ చేయకూడదు కదా. నేనైతే తీసిస్తానని చెప్పా. సరే నాన్న వచ్చాక తీసుకుందాంలే అని నాన్న అడిగి తీసుకుందామని చెప్పి మళ్ళీ ఇంకా వేరే చోటుకి వెళ్ళాం. ఇవన్నీ మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఇవన్నీ ఏంటి, బ్రెడ్ టోస్ట్ చేసుకునేది, ఎలక్ట్రిక్ గ్యాస్ అవన్నీ చెప్తూ ఉన్నాను. వాళ్ళకి తెలియదు కదా, ఎప్పుడు చూసుండరు మా అమ్మ వాళ్ళు. సో ఇంకా తీసుకుంటుంది చిన్న చిన్నగా. ఈ గ్రైండర్ కూడా తీసిస్తా అని చెప్పా. 5,000 ఉందని వద్దని చెప్పింది. నెక్స్ట్ టైం తీసుకుంటాలే, ప్రజెంట్ మిక్సీ తీసుకుంటా అని చెప్పి కాంప్రమైజ్ చేసింది నన్ను. సో ఓకే, నెక్స్ట్ టైం అయినా తీసివ్వాలి. ఈ చాక్లెట్స్ ఇవన్నీ మా అక్క వాళ్ళ పిల్లలకి, వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఇచ్చి పంపించడానికి ఇవన్నీ తీసుకుంటారు. మీలో ఎవరికైనా సోంపాపిడి అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. అదే ఇష్టం మా అమ్మకి మా నాన్నకి కూడా అలవాటు చేశాను. చాలా బాగుంటుంది ఈ సోంపాపిడి. నిన్నే ఫుల్గా తినేసాము, హాఫ్ బాక్స్ లేపేసాం నేను మా అమ్మ మా నాన్న కలిపి. ఇక్కడ మా అమ్మ నువ్వులతో చేసిన థింగ్స్, నువ్వులతో చేసినవి బాగా తింటుంది. సో
సో అందుకని ఈ నువ్వులు తీసుకుంటున్నాను. ఆ నువ్వులు బాల్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంది. తర్వాత ఇంకా చిక్కీలు కూడా ఉంటాయి కదా, అవి తీసుకో అంటే వద్దు ఒకటి చాలులే అని చెప్తుంది. ఇంకా అది కూడా తీసిచ్చా 2. డబ్బులు అయిపోతాయని ఏవి వద్దు అని చెప్తుంది. బట్ నేనైతే అదేం థింక్ చేయకుండా మొత్తం తీసిచ్చేసా. బిల్ అయితే చాలా ఎక్కువయ్యింది. తిండి విషయంలో నేనే అమౌంట్ అసలుకి కొంచెం అంతగా ఏం కేర్ చెయ్యను. అంటే తిండి అన్నాక మనం సంపాదించుకునేది మనం తినడానికే కదా, సో అందుకని అంత కేర్ చెయ్యను. సో అలాంటిది అమ్మ నాన్న విషయంలో తిండి గురించి అస్సలకి థింక్ చెయ్యం కదా. సో మా అమ్మకి ఏమేమి కావాలో అవన్నీ తీసిచ్చాను. ఈ స్పూన్స్ బాగున్నాయి గోల్డ్ కలర్లో, బట్ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాక బిల్లింగ్ పడట్లేదు అని చెప్పి తీసేశారు. మ్యాగీ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ మ్యాగీ నేను ఇదివరకు తినేదాన్ని కాదు, మా రూమ్లో పిల్లలు అలవాటు చేశారు మ్యాగీ తినటం. సో బాగా అడిక్ట్ అయిపోయాను. ఏం చేద్దాం. మా అమ్మ ఇక్కడ 2 చిన్న తాజ్మహల్ కాఫీ పౌడర్ తీసుకుంటుంది. బట్ నేనేం చెప్పానంటే ఎందుకు చిన్నవి, పెద్దది తీసుకోమా, అదైతే ఎక్కువ రోజులు వస్తుంది కదా అని చెప్పి పెద్దది తీసుకోమని చెప్పా. ఇప్పుడు పక్క నుంచి మా డాడీ వస్తారు. డాడీ ఎంట్రీ. మేము ఆల్రెడీ తీసుకున్నాము తాజ్మహల్, మళ్ళీ మా నాన్న వచ్చి తాజ్మహల్ తీసుకోలేదా అని అడుగుతున్నారు. ఇదేంటి ఏదో తులసాకులు గ్రీన్ టీ, వాళ్ళకి తెలియదు కదా, అది చెప్తున్నాను గ్రీన్ టీ. బట్ మనమేం తాగంగా గ్రీన్ టీ, సో అందుకని వద్దని చెప్పాను. మా నాన్న లోపలికి వస్తే ఈ స్మోక్ చేయటం కష్టమని చెప్పి మమ్మల్ని పంపించేసి బయట ఉండి స్మోక్ చేసి వస్తున్నారు. స్మోకింగ్ మానేయమంటే మానేయట్లేదు. ఏం చేద్దాం. మా నాన్నకి డ్రింకింగ్ హ్యాబిట్ అస్సలు లేదు, బట్ స్మోకింగ్ హ్యాబిట్ మాత్రం ఉంది. అది ఒక్కటి మానేపించలేకపోతున్నాము. ఒక 5 years బ్యాక్ మా నాన్నకి చిన్న ఆపరేషన్ జరిగింది. అది చిన్నది కాదులే, బాగా మేజరే. అప్పుడు డాక్టర్ చెప్పారు స్మోకింగ్ క్విట్ చేయాలి అని. అప్పుడు ఒక 6 months ఆపేశారు తాగటం. అది అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడే అడుగుతున్నారు తాజ్మహల్ తీసుకోలేదా అని. తీసుకున్నామని చూపిస్తుంది మా అమ్మ. వాళ్ళు టీ లవర్స్, కాఫీ లవర్స్. మా నాన్న మేము చిన్నప్పుడు ఒక 3rd 4th క్లాస్ చదివేటప్పుడు మా నాన్న వేరే అదే కందుకూరు, ఈ కందుకూరుకే పనికి వచ్చేవాళ్ళు. మా నాన్న బేల్దార్ మేస్త్రి అనమాట. సో వచ్చి పని చేసుకొని ఈవినింగ్కి ఇంటికి వచ్చేవాళ్ళు. అది సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద వచ్చేవాళ్ళు. వచ్చేటప్పుడు మాకు స్నాక్స్ తెచ్చేవాళ్ళు. చిన్నప్పుడు ఇలా రౌండ్గా ఉంటాయి అవి, ఒక ప్యాకెట్ తీసుకొచ్చేవాళ్ళు వచ్చేటప్పుడు. మా నాన్న వచ్చే టైంకి మేము పల్లెలో అని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్న వచ్చి స్నానం చేసి ఇంకా మాతో పాటు అన్నం తినాలని చెప్పి అక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి కలిసి కూర్చొని అన్నం తినేవాళ్ళం. ఎంతైనా చిన్నప్పుడే ఆ మెమరీస్ అవన్నీ చాలా బాగున్నాయి కదా. ఓల్డ్ మెమరీస్ ఆర్ స్వీట్ మెమరీస్. మా అమ్మ మా అక్క వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందామని చూస్తుంది. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకులే అని, అయినా ప్రాణం ఆగక వెళ్ళి చూస్తూ ఉంది ఏమన్నా నచ్చితే తీసుకుందామని.
తర్వాత మా నాన్నకి కొన్ని టీ షర్ట్లు అవి చూసాడు, నచ్చినాయి అనిపించింది. బట్ మా నాన్న సైజు లేవు. మళ్ళీ ఒక ఆమె చెప్పింది అటువైపు ఉంటాయి మీ సైజ్ అని చెప్తే అటువైపు వెళ్ళి చూసుకున్నాము. మా నాన్న కూడా షాపింగ్ చేశాడు. అదే లాస్ట్లో చెప్తున్నారు, మనం కానీ ఇక్కడికి రాకుండా ఉంటే ఇంత బిల్ అయ్యి ఉండేది కాదు, బయట తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. ఇక్కడికి వచ్చాం కాబట్టి నేను బట్టలు కూడా తీసుకున్నా, ఖర్చు ఎక్కువైపోయింది అని చెప్పారు. బట్ ఏమైంది, మనం ఎప్పుడో ఒకసారే కదా తీసిచ్చేది. నేనే చూస్తున్నా సరిపోయిందా లేదా అని. మా నాన్న షర్ట్ సైజ్ మాకు తెలీదు, ఎందుకంటే మా నాన్న ఎప్పుడు క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారు. చాలా హైట్ ఉంటారు, 6.16 అలా. సో అందుకని బయట తీసుకుంటే కుదరవని. బట్ స్టార్టింగ్ నుంచి మా నాన్న అలా క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా తీసుకుంటున్నారు, అందుకే సైజ్ చెక్ చేసాము, ఎక్సెల్. సో తీసుకుంటున్నాం, అన్నీ చెక్ చేస్తున్నా ఏది బాగుంది, సరిపోయిందా లేదా అని. మా నాన్న మోస్ట్లీ వైట్ అండ్ వైటే వేస్తారు. సో అన్ని షర్ట్లు వైటే ఉంటాయి మా ఇంట్లో. ఇప్పుడు కూడా వైటే కావాలని చూస్తున్నారు. ఒక టీ షర్ట్ తీసుకున్నారు, ఇంకో టీ షర్ట్ కూడా తీసుకున్నారు ఫుల్ హ్యాండ్స్ది. ఇంకా మళ్ళీ షర్ట్స్ చూస్తున్నారు. మా అమ్మ ఎప్పుడు వైట్ అయినా ట్రై చేయి బ్లాక్ వేరే కలర్ కూడా అని చెప్పి చెప్తే చూస్తున్నారు. సో ఈ వైట్, ఈ కొంచెం బ్లాక్లో ఉండే షర్ట్, ఈ రెండు తీసుకున్నారు. మేము నిన్న బయటికి వెళ్ళాము, అప్పుడు ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, బాగుంది మా నాన్నకి. ఇక్కడ హాట్ బాక్స్ తీసుకుంటున్నాం మా అక్కకి. సంగటి అలాంటివి చేసినప్పుడు పంపించడానికంట. చూడండి అలా ఉంది. పెద్ద కూతురు అంటే ఇష్టం, చిన్న కూతురు నన్నేమో అసలు పట్టించుకోరు మా అమ్మ మా నాన్న. నాకు వంట చేసుకోవడానికి మా ఈ పెన్ మన్న తీసుకుంటామా వంట చేసుకోవడానికి. వద్దుపా, నా అని చెప్పింది ఇది. ఇదే కదా అట్లా చెప్పింది. ఇంకా ప్లాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ దీంట్లోకి వేడి వస్తుంది. అవునా, దీంట్లోకి వేడి వస్తుంది. నేను ప్లాస్టిక్ లేవే, స్టీల్దే ఉంది నాన్న. వాళ్ళు తీసుకుంటారు. ఇది పెట్టానైతే ఇడా వేడి వచ్చింది.
డోర్ మ్యాట్, ఇది అవును. పెప్పర్, సాల్ట్. ఉప్పు వేసుకునేది తీసుకో. ఇదిగో సోడా చేసుకునేది, సోడా చేసుకునేది. మామూలు చూడండి. తిరేపాడు కర్రీ అవన్నీ చిన్న బిందెమా, వెళ్ళి అయితే నేను తీసేస్తాను. చిన్న బిందె. అవన్నీ ఆ పిల్లలు ఎక్కడ నాన్న గ్రైండర్ తీసుకుందామా వద్దా? ఏమేంటి గ్రైండర్ ఇప్పుడు ఎందుకు మా అమ్మకు కావాలైతే కష్టపడతా ఉంటే రుబ్బలాట. ఏది మిక్సీ తీసుకుందాం పా, నాన్న తీసుకోమన్నాడు. అక్కడ ఉంది పద ముందుకు అట్లనే. ఏంటి కనుకోపోయి ఇంకే కావాల్సిన ఏంటి అవన్నీ నాకు ఎట్లాంటివి అంటే భలే ఇష్టం వంటలు చేసుకునేవి. ఇదో నాన్న బ్రెడ్ టోస్ట్ చేసుకుంటా. బ్రెడ్ కాలిద్ది కదా, దానికి మనం పెనం మీద వేసుకుంటే అది ఇది దీంట్లో పెడితే బ్రెడ్ కాలు వచ్చింది. ఇదేమో ఎలక్ట్రిక్ వండుకునేది, గ్యాస్ లేకుండా. ఇగో ఇగో బ్రెడ్, ఇదిగో మిక్సీ. పెద్ద ఛార్జీ వాళ్ళు తీసుకునేది. ఇది బజాజ్, ఇది ప్రీతి. ఇది 3700, ఇది 3800. ప్రెస్టేజ్ అది కానీ ఇది 5495 రూపాయలు, ఇది 5875 రూపాయలు. సో మిక్సీ తీసుకోవడానికి వచ్చేసాం ఫైనల్గా. ఆ అబ్బాయి మిక్సీ కాస్ట్ చూసి 3800 ఉంది, ఓకేనా మీకు అని అడిగాడు. చలో షాపింగ్ తీసుకొచ్చా ఈరోజు. సో ఇంకెక్కడేమో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటుంది మా అమ్మ. ఇది అయిపోయాక ఒక రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నాము. 1450 పడింది రైస్ బ్యాగ్. సో బిల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత అయి ఉంటుందో. లాస్ట్లో బిల్ చూపిస్తాను. మా అమ్మ ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంది. వీటికి మళ్ళీ సపరేట్ బిల్ అదే వెయిట్ చెక్ చేయించాలి. మ్యాంగోస్ తీసుకుంది నా కోసమే. సమ్మర్లో మ్యాంగోస్ అంటే చాలా బాగుంటుంది. బిల్లు అంత అయ్యిందని వాళ్ళు మేనేజర్కి, సూపర్వైజర్కి వాళ్ళకి అంతా కాల్ చేసి హడావిడి చేస్తున్నారు. ఎందుకో తెలియలేదు. అంటే ఎక్కువ అమౌంట్, చాలా తక్కువ అంట కొనేది. ఆ బిల్లు చూసి మా నాన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఇంత అయ్యింది బిల్లు అని. ఏం చేద్దాం, మా నాన్న ఫస్ట్ టైం కదా చూస్తున్నారు. 13969 అయ్యింది. సో వీటికి మనకి ఫ్రీగా 7 షుగర్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఏం చేసుకోవాలి, టీలో పెట్టుకోవాలి అంతే. సో ఇది అయిపోయాక ఇంకా సర్దేసుకొని మాకు మా నాన్నకి ఫుడ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రేసెస్ గెలాక్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.